హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఇప్పుడు మనము హైకోర్టులో భాగంగానే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 20 ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఈ సెషన్ లో మనము కంటిన్యూ చేద్దాం. ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా ర్యాన్ బిట్వీన్. భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు వేటి మధ్య నడిచింది అంటే ఇండియాలో ఫస్ట్ టైం ప్యాసింజర్ ట్రైన్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు వెళ్ళింది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని ఏపీ హైకోర్టు టైపిస్ట్ 2021 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా ఆప్షన్ ఏ కల్కత్తా టు హుగ్లీ, బాంబే టు థానే, మెడ్రాస్ టు ఆర్కాట్, ఢిల్లీ టు ఆగ్రా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? కల్కత్తా టు హుగ్లీ, బాంబే టు థానే, తర్వాత మెడ్రాస్ టు ఆర్కాట్, ఢిల్లీ టు ఆగ్రా. అయితే మన ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బాంబే టు థానే. ఎక్కడి నుంచి? బాంబే నుంచి థానే వరకు వెళ్ళింది. టోటల్గా 34 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్? బాంబే నుంచి థానే యొక్క డిస్టెన్స్ 34 కిలోమీటర్స్. సో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా ఫ్రమ్ బాంబే టు థానే. ఏ ఇయర్ లో అంటే 1853. ఏ ఇయర్ లో? 1853 లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది ఫ్రమ్ ముంబై టు థానే. నెక్స్ట్ వన్, ద హరప్పన్ సైట్ లోతాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న లోతాల్ అనే ప్లేస్ ఏ ప్లేసెస్ లో ఉంది? ప్రజెంట్ మనం ఉన్న ఇండియన్ స్టేట్స్ లో ఏ స్టేట్ లో లోతాల్ అనే ప్లేస్ ఉందో చూద్దాం. ఇది కూడా చూడండి, ఏపీ హైకోర్టులో 2022 కోర్ట్ ఎగ్జామినర్ లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి హర్యానా. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో బయటపడ్డ కొన్ని స్థావరాల్లో ఈ లోతాల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఆ ప్లేస్ అనేది ఎక్కడ బయటపడింది అంటే గుజరాత్. ఎక్కడ బయటపడింది? గుజరాత్ లో లోతాల్ అనే ప్లేస్ ఉంది. ఏ ప్లేస్ ఉంది? లోతాల్. ఈ లోతాల్ అనే ప్లేస్ లోనే డాక్యార్డ్ బీడ్స్ ఇండస్ట్రీ కూడా ఉంది. బీడ్స్ ఇండస్ట్రీ. ఇక చూడండి, బీడ్స్ ఇండస్ట్రీ అంటే ఏంటి? పూసలు తయారు చేసే కర్మాగారం. అది కూడా ఎక్కడుందంట? లోతాల్ అనే ప్లేస్ లోనే ఉంది. డాక్యార్డ్ కానీ బీడ్స్ ఇండస్ట్రీ కానీ లోతాల్ అనే ప్లేస్ లోనే ఉంది. ఆ లోతాల్ అనే ప్లేస్ ఇండియాలో ఎక్కడుంది అంటే గుజరాత్ స్టేట్ లో. ఏ స్టేట్ లో ఉంది? గుజరాత్ స్టేట్. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, రాజస్థాన్. రాజస్థాన్ అనే ప్లేస్ లో కూడా కొన్ని స్థావరాలు బయటపడ్డాయి. అది కాళీబంగన్. ఏంటి? కాళీబంగన్. తర్వాత పంజాబ్ లో హరప్ప. పంజాబ్ లో ఏంటి? హరప్ప. తర్వాత ఇక్కడ చూడండి, రాజస్థాన్ లో బయటపడిన ఆ ప్లేస్ ఏంటి అంటే కాళీబంగన్. తర్వాత పంజాబ్ లో ఏంటి అంటే హరప్ప. గుజరాత్ లో ఏంటి అంటే లోతాల్ అనే ప్లేస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో డిఫరెంట్ ప్లేసెస్ అనేవి బయటపడ్డాయి. అయితే ఆ ప్లేసెస్ అనేవి ప్రజెంట్ మన ఇండియన్ టెరిటరీలో ఎక్కడ ఉన్నాయి అంటే డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నాయి. ఇక్కడ 1954 లో ఆర్కియాలజికల్ సర్వేని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అందులో డిఫరెంట్ ప్లేసెస్ అనేవి బయటపడ్డాయి. ఇక్కడ చూడండి, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా. రాజస్థాన్ లో అయితే కాళీబంగన్, పంజాబ్ లో అయితే హరప్ప, గుజరాత్ లో అయితే లోతాల్. ఇలా 3 డిఫరెంట్ స్టేట్స్ లో 3 డిఫరెంట్ ప్లేసెస్ అనేవి బయటపడ్డాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇది కూడా ఎప్పుడు అడిగారంట? ఏపీ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2021 లో అడిగిన క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. చూడండి, ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆప్షన్ బి సి రాజగోపాలాచారి, ఆప్షన్ సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి జవహర్ లాల్ నెహ్రూ. ఇందులో
హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో, తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఏ గవర్నర్ జనరల్ ఇండియాని రూల్ చేస్తూ ఉన్నాడంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈయన బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయననే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇండియాకి గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ద ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఒకే ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. సి రాజగోపాలాచారి. హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. దాంతో పాటు గవర్నర్ జనరల్స్ యొక్క నేమ్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, వైస్రాయ్ అని చెప్పి. సో అలా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అలాగే ఒకే ఒక గవర్నర్ జనరల్ గా వర్క్ చేసిన ఇండియన్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. హీఈస్ ద ఓన్లీ ఇండియన్ హూ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. చక్రవర్తుల రాజగోపాలాచారి. అయితే ఈయన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ గా వర్క్ చేశాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ తర్వాత. నెక్స్ట్ వన్ చూడండి. తర్వాత ఈ డాక్టర్ రాజేందర్ ప్రసాద్ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ రాజేందర్ ప్రసాద్ is the first president of India. Jawaharlal Nehru, he is the first prime minister of India. First prime minister of India, as well as the longest served governor general, longest served prime minister of India. Longest served prime minister of India. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు అపాయింట్ అవుతారంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే హీఈస్ ద లాంగెస్ట్ సర్వ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఇక్కడ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండియాకి 1947 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ గా వర్క్ చేసిన ఆ భారతీయుడు ఎవరు? ఆ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు? ఇది కూడా ఎప్పుడు ఏపీ హైకోర్ట్ రికార్డ్ అసిస్టెంట్ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి ఆప్షన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి రాధాకృష్ణన్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సి రాజగోపాలాచారి. ఎవరు? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నర్ జనరల్ గా ఎవరు వర్క్ చేశారంటే సి రాజగోపాలాచారి. ఈయనని చక్రవర్తుల రాజగోపాలాచారి అంటాం. చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి. చూడండి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. తర్వాత ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే సి రాజగోపాలాచారి. ఇండియాకి ఒకే ఒక్క గవర్నర్ జనరల్. విచ్ సిక్ గురు వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్? ఇక చూడండి, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చే ఏ సిక్కు గురువు ఉరి తీయబడ్డాడు? ఇక్కడ ఔరంగజేబ్ చేతుల్లో ఉరి తీయబడ్డ ఆ సిక్కు గురువు ఎవరు? ఇది కూడా ఏంటి ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ 2021లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ గురు నానక్, ఆప్షన్ బి గురు అర్జన్ దేవ్, ఆప్షన్ సి గురు తేగ్ బహదూర్, ఆప్షన్ డి గురు గోబింద్ సింగ్. ఈ 4 ఆప్షన్స్ లో ఔరంగజేబ్ చేతుల్లో ఉరి తీయబడ్డ సిక్కు గురువు ఎవరు అంటే గురు తేగ్ బహదూర్. ఈయనని ఎవరు ఉరి తీశారు? ఔరంగజేబ్. ఎవరు ఉరి తీశారు? ఔరంగజేబ్. ఇక్కడ గురు నానక్. ఎవరి గురు నానక్? హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం. ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం.
ఈ సిక్కిజం అనే రిలీజియన్ యొక్క ఫౌండరే గురు నానక్. తర్వాత గురు అర్జన్ దేవ్, గురు అర్జన్ దేవ్ ఈయనని జహంగీర్ ఉరిదీస్తాడు. ఎవరు ఉరిదీస్తారు? జహంగీర్. ఔరంగజేబ్ ఎవరిని ఉరిదీశారు అంటే గురు తేగ్ బహదూర్. తర్వాత గురు నానక్, హీస్ ద ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం. తర్వాత గురు అర్జన్ దేవ్, ఈ గురు అర్జన్ దేవ్ ని జహంగీర్ ఉరిదీస్తాడు. తర్వాత గురు గోబింద్ సింగ్, హీస్ ద 10th సిక్ గురు, 10th సిక్ గురు. ఎవరు? గురు గోబింద్ సింగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే గురు తేగ్ బహదూర్. ఈయననే ఎవరు ఉరి తీశారంటే ఔరంగజేబ్. నెక్స్ట్ వన్, ద సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? ఇండియాకి సైమన్ కమిషన్ అనేది ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ 1927, ఆప్షన్ బి 1928, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1942. ఇండియాకి సైమన్ కమిషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 1928. ఇండియాకి సైమన్ కమిషన్ ఎప్పుడు వస్తుంది? 1928. అయితే సైమన్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1927. అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1927. అలాగే అపాయింట్ చేసిన ఆ సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అంటే 1928. ఈ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే గో బ్యాక్ సైమన్. ఏమని చెప్తారు? గో బ్యాక్ సైమన్ అనే స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకు ఈ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు గో బ్యాక్ సైమన్ అనే స్టేట్మెంట్ ని ఇస్తారు అంటే ఆ సైమన్ కమిషన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రిటిషర్సే. అందుకోసమే ఆ సైమన్ కమిషన్ లో మన ఇండియన్స్ ఎవరు లేరు అని చెప్పి గో బ్యాక్ సైమన్ సైమన్ అనే నినాదాన్ని ఇండియన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1930, 1942. 1930 ఏం జరిగింది? సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. 1942 క్విట్ ఇండియా మూమెంట్. 1920లో ఏం జరిగింది అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 1928. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఆన్షియంట్ టెక్స్ట్ హర్ష చరిత? ఇక్కడ చూడండి, ఒక ఆన్షియంట్ టెక్స్ట్ అయిన హర్ష చరిత అనే బుక్ ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ కాళిదాస, ఆప్షన్ బి బాణభట్ట, ఆప్షన్ సి హరిసేన, ఆప్షన్ డి భవభూతి. ఇందులో హర్ష చరిత అనే బుక్ ని ఎవరు రాశారు అంటే బాణభట్ట. ఎవరు రాశారు? బాణభట్ట. హీ రోట్ ద బుక్ కాల్డ్ హర్ష చరిత. తర్వాత కాళిదాస్, ఈ కాళిదాస్ కూడా ఒక బుక్ రాస్తాడు, అది అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం. ఈ బుక్ ని కాళిదాస్ రాస్తాడు. ఎవరు రాస్తారు? కాళిదాస్. ఈ కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం ని విలియం జోన్స్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? విలియం జోన్స్. విలియం జోన్స్ దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. ఏ లాంగ్వేజ్ లోకి? ఇంగ్లీష్ లోకి. సో కాళిదాస్ యొక్క బుక్ ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. దాన్ని ఇంగ్లీష్ లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే విలియం జోన్స్. ఆ విలియం జోన్స్ ఏ నేమ్ తో అభిజ్ఞాన శాకుంతలం ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడంటే an essay on the arts, an essay on the arts called Initiative. An essay on the arts called Initiative అనే నేమ్ తో ఈ విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలం అనే బుక్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. అయితే విలియం జోన్స్ ఏ గవర్నర్ జనరల్ యొక్క టైంలో ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేస్తాడు అంటే వారెన్ హేస్టింగ్స్. ఎవరి టైంలో? వారెన్ హేస్టింగ్స్. ఈ వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడే ఈ అభిజ్ఞాన శాకుంతలం అనే బుక్ ని ఇంగ్లీష్ లోకి విలియం జోన్స్ ట్రాన్స్లేట్ చేస్తాడు. దాని యొక్క నేమ్ ఏంటి అంటే an essay on the arts called Initiative. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బాణభట్ట. ఈయన రాసిన బుక్కే హర్ష చరిత.
నెక్స్ట్ వన్, వందే మాతరం వాజ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అట్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక చూడండి, వందే మాతరం అనే సాంగ్ ని ఏ ఐఎన్సి సెషన్ లో పాడారు? ఇది కూడా ఏపీ హైకోర్ట్ టైపిస్ట్ 2022లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ 1885 బాంబే సెషన్, ఆప్షన్ బి 1896 కల్కత్తా సెషన్, ఆప్షన్ సి 1905 బెనారస్ సెషన్, ఆప్షన్ డి 1911 కల్కత్తా సెషన్. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ లో ఈ వందే మాతరం అనే సాంగ్ ని ఎవరి టైంలో పాడారు, ఏ ఐఎన్సీలో పాడారు అంటే 1896 కల్కత్తా ఐఎన్సీలో. ఎప్పుడు? 1896 కల్కత్తా ఐఎన్సీ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇంకా చూడండి, ఈ వందే మాతరం ని ఈ 1896 ఐఎన్సీలో ఎవరు పాడారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఎప్పుడు అంటే 1885 బాంబే సెషన్. ఎప్పుడు జరిగింది? 1885 డిసెంబర్ 28న ఐఎన్సీని ఫామ్ చేసి ఫస్ట్ టైం మీటింగ్ ని కండక్ట్ చేస్తారు. ఆ ఫస్ట్ ఐఎన్సీ యొక్క హెడ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే WC బెనర్జీ. తర్వాత 1905 1911 లో కూడా ఐఎన్సీస్ జరుగుతాయి. 1905 లో ఇంకా పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరుగుతుంది. 1911 లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ని మళ్ళీ క్యాన్సిల్ చేసి ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్ రెండింటిని మెర్జ్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1896 కల్కత్తా సెషన్. హూ ఇంట్రడ్యూస్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీ? ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ పాలసీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్ ఏ లార్డ్ వెలస్లీ, ఆప్షన్ బి లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ సి లార్డ్ క్యానింగ్, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. చూడండి, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే? ఏదైనా ఒక టెరిటరీకి వాళ్ళ యొక్క సన్స్ కానీ లేకపోతే ఒకవేళ డాటర్స్ ఉంటే ఆ కింగ్డమ్ ఏదైతే ఉందో అది బ్రిటిషర్స్ కి ఇచ్చేయాలి. ఒకవేళ సన్ ఉన్నాడు అనుకో, ఆ టెరిటరీని అలానే కంటిన్యూ చేస్తారు. అడాప్టెడ్ సన్ ని కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇలా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా వాళ్ళు ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంటూ వెళ్తారు. సో ఇలా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఏ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్ చేశాడు అంటే లార్డ్ డల్హౌసీ. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ డల్హౌసీ. హీఈస్ ద యంగెస్ట్ గవర్నర్ జనరల్. యంగెస్ట్ గవర్నర్ జనరల్. లార్డ్ వెలస్లీ ఏం ఇంట్రడ్యూస్ చేశాడంటే సబ్సిడియరీ అలయన్స్. సబ్సిడియరీ అలయన్స్. తర్వాత లార్డ్ క్యానింగ్, హీఈస్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. తర్వాత లార్డ్ కర్జన్, ఈయనే పార్టీషన్ ఆఫ్ బెంగాల్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఈయన బెంగాల్ ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా డివైడ్ చేస్తారు. ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా. సో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, ద ఫేమస్ అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ అజంతా కేవ్స్ అనేవి ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నాయి? ఇక చూడండి, ఇది కూడా ఏపీ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2022లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. అయితే ఈ అజంతా కేవ్స్ అనేవి ఎక్కడున్నాయి అంటే మహారాష్ట్ర. అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ ఆఫ్ ఇండియా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మహారాష్ట్ర. అయితే ఈ అజంతా కేవ్స్ అనేవి బుద్ధిస్ట్ స్టోన్ కట్ కేవ్స్. అలాగే ఈ అజంతా కేవ్స్ అనేవి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి, స్కల్ప్చర్ కి కూడా చాలా ఫేమస్. వీటిని బుద్ధిస్ట్ స్టోన్ కట్ కేవ్స్ అని కూడా అంటాం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మహారాష్ట్ర.
నెక్స్ట్ వన్, హూ ఈస్ పాపులర్లీ నౌన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఇండియాలో ఎవరిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అంటాం? ఆప్షన్ ఏ బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ బి లాలా లజపతి రాయ్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్. ఇక్కడ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరిని పిలుస్తాం? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గుర్తుగానే గుజరాత్ లో ఉన్న నర్మదా రివర్, నర్మదా నదీ తీరాన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏం ఎస్టాబ్లిష్ చేస్తారు? స్టాచ్యూ ఆఫ్ యూనిటీని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటున్నాం? హీఈస్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఈయనకు గుర్తుగానే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని గుజరాత్ లో ఉన్న నర్మదా రివర్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లోనే ఉన్న హైయెస్ట్ స్టాచ్యూ ఏది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. నెక్స్ట్ వన్, ద హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా వాజ్ లాంచ్డ్ బై. ఇండియాలో హోమ్ రూల్ మూవ్మెంట్ ని ఎవరు లాంచ్ చేశారు? చూద్దాం. ఆప్షన్ ఏ అనీ బెసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ అండ్ జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్, ఆప్షన్ డి మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్. అయితే ఇండియాలో హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఆప్షన్ ఏ అనీ బెసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్. వీళ్ళిద్దరే ఇండియాలో హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. తర్వాత మహాత్మా గాంధీ అండ్ జవహర్ లాల్ నెహ్రూ, వీళ్ళిద్దరూ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్స్. యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్స్. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్, వీళ్ళు రెవల్యూషనరీ టెర్రరిస్ట్. సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ ఆర్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్. తర్వాత మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్, వీళ్ళిద్దరే స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు. స్వరాజ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరెవరు? మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. సో ఇక్కడ హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ ని ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే అనీ బెసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ అండ్ జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ మూవ్మెంట్స్ లో యాక్టివ్ పార్టిసిపెంట్స్. తర్వాత సుభాష్ చంద్రబోస్ అండ్ భగత్ సింగ్ ఆర్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్, మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్ వీళ్ళిద్దరూ కలిసి స్వరాజ్ పార్టీని స్థాపిస్తారు. నెక్స్ట్ వన్, ద ఖిలాఫత్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా బై. ఇండియాలో ఖిలాఫత్ మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారు? ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ బి అలీ బ్రదర్స్, ఆప్షన్ సి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆప్షన్ డి అబుల్ కలాం ఆజాద్. ఇండియాలో ఖిలాఫత్ మూవ్మెంట్ ని ఎందుకు చేస్తారంటే ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఖలీఫా. ఖలీఫా అనే పొజిషన్ కోసం ఇండియాలో ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. అలా ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారంటే అలీ బ్రదర్స్. ఎవరు స్టార్ట్ చేశారు? అలీ బ్రదర్స్. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ వీళ్ళిద్దరే ఇండియాలో ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ కి సపోర్టివ్ గా ఎవరు ఉంటారంటే గాంధీ. ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ కంటే? గాంధీ. స్టార్ట్ చేసిన టూ బ్రదర్స్ ఎవరు అంటే షౌకత్ అలీ, మహమ్మద్ అలీ. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఫేమస్ బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ని ఎవరు రచించారు? చూద్దాం. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక చూడండి, ఈ
డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ని ఎవరు రాశారంటే జవహర్ లాల్ నెహ్రూ. వెన్ హీ వాజ్ ఇన్ జైల్ హీ రాట్ ద బుక్ కాల్డ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఏం రాశాడు? ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ని జవహర్ లాల్ నెహ్రూ రాస్తాడు. తర్వాత మహాత్మా గాంధీ యొక్క ఫేమస్ బుక్ చూస్తే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఈయన యొక్క ఫేమస్ బుక్ ఏంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది ఎవరి బుక్? మహాత్మా గాంధీ యొక్క బుక్. డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరిది అంటే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ద సిటీ ఆఫ్ ఆగ్రా వాస్ ఫౌండెడ్ బై విచ్ రూలర్. ఆగ్రా నగరాన్ని నిర్మించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇబ్రహీం లోడి, ఆప్షన్ బి సికిందర్ లోడి, ఆప్షన్ సి బహులా లోడి, ఆప్షన్ డి అక్బర్. ఇక చూడండి, ఈ ఆగ్రాని ఎవరు స్థాపించారు అంటే సికిందర్ లోడి. ఎవరు స్థాపించారు? సికిందర్ లోడి. ఈ ఢిల్లీ సుల్తాన్స్ లో ఉన్న 5 డైనాసిటీస్ లో లోడీ డైనాసిటీ కూడా వన్ ఆఫ్ ద డైనాసిటీ. అందులో ఉన్న రూలరే సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడీనే ఆగ్రా యొక్క నగరాన్ని స్థాపించాడు. తర్వాత ఇబ్రహీం లోడి, హీఈస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోడీ డైనాసిటీ. లోడీ డైనాసిటీ యొక్క లాస్ట్ రూలరే ఇబ్రహీం లోడి. ఆగ్రా నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే సికిందర్ లోడి. నెక్స్ట్ వన్, ద హిస్టారిక్ దండి మార్చ్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ లార్జర్ మూమెంట్. ఇక చూడండి, ఈ దండి మార్చ్ అనేది చారిత్రాత్మక దండి మార్చ్ ఏ అతిపెద్ద ఉద్యమంలో భాగం. ఇప్పుడు గాంధీ టోటల్ గా 3 నేషనల్ మూమెంట్స్ చేస్తాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్. అయితే దండి మార్చ్ అనేది ఏ ఉద్యమానికి భాగంగా చేస్తాడు చూద్దాం. ఆప్షన్ ఏ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఆప్షన్ బి క్విట్ ఇండియా మూమెంట్, ఆప్షన్ సి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, ఆప్షన్ డి స్వదేశీ మూమెంట్. అయితే ఈ దండి మార్చ్ అనేది సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ యొక్క టైంలోనే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ యొక్క టైంలో ఈ దండి మార్చ్ అనేది జరుగుతుంది. ఈయన సబర్మతి నుంచి, ఫ్రమ్ సబర్మతి టు దండి, సబర్మతిలో స్టార్ట్ అయ్యి దండి వరకు ఈయన పాదయాత్ర చేస్తాడు విత్ 78 ఫాలోవర్స్. ఎంతమంది ఫాలోవర్స్ తో? 78 ఫాలోవర్స్ తో సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ అయ్యి దండి వరకు వెళ్తాడు. ఎక్కడ అంటే గుజరాత్ లో ఉన్న సబర్మతి నుంచి దండి వరకు ఈ సాల్ట్ మార్చ్ లో భాగంగానే గాంధీ 78 ఫాలోవర్స్ తో వెళ్తాడు. సో క్విట్ ఇండియా మూమెంట్ 1942, తర్వాత స్వదేశీ మూమెంట్ జరుగుతాయి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతాయి. ఇవన్నీ గాంధీ యొక్క నేషనల్ మూమెంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జ్యోతిరావు పూలే, ఆప్షన్ సి ఈవి రామస్వామి నాయకర్, డి శ్రీ నారాయణ గురు. ఇక చూడండి, ఫౌండర్ ఆఫ్ ద సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్ ని ఎవరు స్థాపించారు అంటే జ్యోతిరావు పూలే. ఎవరు స్థాపించారు? జ్యోతిరావు పూలే. ఇన్ ద ఇయర్ 1873. ఏ ఇయర్ లో ఈ సత్యశోధక్ సమాజ్ ని జ్యోతిరావు పూలే స్థాపించాడు అంటే 1873. ఈ జ్యోతిరావు పూలే యొక్క వైఫే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే తర్వాత జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరూ కలిసి గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. టు ఎంకరేజ్ ద గర్ల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా దే హావ్ స్టార్టెడ్ ఏ స్కూల్స్. ఎవరెవరు కలిసి అంటే జ్యోతిరావు పూలే తర్వాత సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరూ కలిసి స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా మన ఇండియాలో
ఫస్ట్ ఉమెన్ టీచర్, ఫస్ట్ ఉమెన్ టీచర్. ఆ ఫస్ట్ ఉమెన్ టీచర్ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే, సావిత్రిబాయి పూలే. అలాగే ఈ సావిత్రిబాయి పూలే మహిళా సేవా మండలి, మహిళా సేవా మండలి దీన్ని కూడా స్థాపిస్తుంది. ఇది ఎందుకోసం అంటే గాంధీ కంటే ముందే చరకాని ఎవరు యూజ్ చేశారు అంటే సావిత్రిబాయి పూలే. గాంధీ కంటే ముందే చరకని ఎవరు యూజ్ చేశారంట? సావిత్రిబాయి పూలే. తన ఓన్ క్లాత్స్ ని తయారు చేసుకోవడం కోసం గాంధీ కంటే ముందే సావిత్రిబాయి పూలే ఈ మహిళా సేవా మండలిని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకున్న చరకలతోనే వాళ్ళకు కావాల్సిన క్లాత్స్ ని తయారు చేసుకోవడం ఈమెనే ఎంకరేజ్ చేసింది. తర్వాత ఈమె రాసిన బుక్స్ అన్ని కావ్య పూలే అనే పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ అవుతాయి. కావ్య పూలే పబ్లికేషన్స్, కావ్య పూలే పబ్లికేషన్స్ ఈ పేరు మీదగానే సావిత్రిబాయి పూలే యొక్క బుక్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ సత్యశోధక్ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే జ్యోతిరావు పూలే. సో కరెక్ట్ ఆప్షన్ ఇదే. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన కూడా మాహర్ మూమెంట్ చేస్తాడు. ఏం చేస్తాడు? మాహర్ మూమెంట్. ఈ మాహర్ మూమెంట్ ని 1894లో గోపాల్ బాబా స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాహర్ మూమెంట్ ని కంటిన్యూ చేస్తాడు. కానీ దీనికంటే ముందే గోపాల్ బాబా 1894లో మాహర్ మూమెంట్ ని స్టార్ట్ చేస్తాడు. ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఆ మూమెంట్ ని ఎవరు కంటిన్యూ చేశారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు కంటిన్యూ చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ మాహర్ క్యాస్ట్ కి సంబంధించిన పీపుల్ ని చాలా తక్కువగా చూస్తున్నారు అని చెప్పి ఈ మాహర్ మూమెంట్ ని మహారాష్ట్రలో గోపాల్ బాబా 1894లో స్టార్ట్ చేస్తాడు. అదే మూమెంట్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని ఇయర్స్ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చోలా కింగ్స్ కాన్క్వెర్డ్ సీలాన్ కంప్లీట్లీ? శ్రీలంకని ఏ చోలా కింగ్ ఆక్యుపై చేసుకున్నాడు? కింది చోళ రాజుల్లో సీలన్ ఆర్ శ్రీలంకని పూర్తిగా జయించింది ఎవరు? ఆప్షన్ ఏ రాజరాజ చోళా 1, ఆప్షన్ బి రాజేంద్ర చోళా 1, ఆప్షన్ సి రాజాది రాజా చోళా, ఆప్షన్ డి కరికాల చోళా. ఇక్కడ ఈ సీలాన్ అనే ప్లేస్ ఆర్ శ్రీలంకని ఎవరు కాన్క్వెర్ చేశారు, ఎవరు ఆక్యుపై చేశారు అంటే రాజరాజ చోళా 1. ఎవరు? రాజరాజ చోళా 1. కరెక్ట్ ఆప్షన్ ఇదే. సీలాన్ అనే ప్లేస్ ని దాన్ని శ్రీలంక అంటున్నాం. దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకున్నారు అంటే చోళా డైనాసిటీకి సంబంధించిన రాజరాజ చోళా 1. నెక్స్ట్ వన్, హూ కంపోజ్డ్ ద అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రైజింగ్ సముద్రగుప్త? సముద్రగుప్తాని కీర్తిస్తూ అలహాబాద్ స్తంభ శాసనాన్ని ఎవరు వేయించారు? చూద్దాం. ఆప్షన్ ఏ బాణభట్ట, ఆప్షన్ బి హరిసేన, ఆప్షన్ సి కాళిదాస్, ఆప్షన్ డి రవికీర్తి. ఇందులో ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ని సముద్రగుప్తాన్ని పొగుడుతూ ఎవరు వేయించారు అంటే హరిసేన. ఎవరు వేయించారు ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ని అంటే సముద్రగుప్తాన్ని ఏమంటున్నాం? నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఆయన్ని పొగుడుతూ వచ్చిన ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఆ ఇన్స్క్రిప్షన్ ని ఎవరు వేయించారు అంటే హరిసేన. సో ఈ రోజు మన క్లాస్ లో ఈ థర్డ్ సెషన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫర్ హైకోర్టు ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.